తెలంగాణ అంతా ఊకుంటుంది, అసలునే లోపల పడేసినాక ఇంకే ఉన్నదని చెప్పని ఒక దుస్సాహసం చేసేటువంటి ప్రయత్నము ఆంధ్ర పాలకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కలిసి అనుకున్నారు అట్లా. కానీ అది తిప్పికొట్టింది అంతనే. అంటే ఇక్కడ ఎట్లాగో ఆయన ఏజెంట్ ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి రూపంలో ఉన్నాడు కాబట్టి మావాడేనా, నా శిష్యుడేనా, ఆయన ఎట్లా చెప్తే అట్లా ఇన్నటోడేనా, గతంలో నాకు ఉడియం చేసినోడేనా, ఏమవుతుంది అని అనుకున్నాడు. కానీ ప్రజల నుంచి ఇంత తిరుగుబాటు వస్తుంది. ఇట్లా మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, యువకులు, సామాన్యమైన జనం కూడా నాగేశ్వర్ గారిని అరెస్ట్ కనుక చేసేది ఉంటే మేమందరం ఉన్నాం, తెలంగాణ సమాజం మొత్తం కదులుతుంది ఇక్కడ అని చెప్పని ఏదైతే తిరుగుబాటు జరిగిందో దాంతో ఇలా వాళ్ళు వెనుకకు పోయినరు. అయితే ఒకటేంటంటే ఆయన ఇప్పుడు ఎక్కడన్నా స్పోరాటిక్గా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అట్లా ఇట్లా జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు నిన్న మొన్న మనం వెంకట్రామరెడ్డి ఇష్యూ చూసినాం. జర్నలిస్ట్ వెంకట్రామరెడ్డిని తీసుకుపోయి 3rd డిగ్రీ టార్చర్ చేశారు. మళ్ళీ విజయనగరంకి వెళ్ళి వచ్చి మళ్ళీ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే మనం అందరం పోయినాం. ఒకటేసారి వాళ్ళను ఎట్లెట్లా అరెస్ట్ చేస్తామని చెప్పని ఎప్పుడైతే వాళ్ళ మీద ప్రశ్నల వర్షం కురిపించి ఆధారాలు లేకుండా అంటే దొంగ కేసులు పెట్టి తీసుకుపోయేటువంటి ప్రయత్నం అయితే జరిగిందో దాన్ని ఎట్లా తిరిగేసినామో ఈయననే పట్టుకొని పోతే ఇక తెలుస్తుంది అన్నట్టుగా వాళ్ళు ప్లాన్ వేసారు. కానీ అది బెడ్స్ కొట్టింది అంతే. నెక్స్ట్ మీరే టార్గెట్ అని కొంత సోషల్ మీడియా బాగా ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. గారిని అరెస్ట్ చేయాల్సిందే, ఎందుకంటే చాలా విషయాల మీద మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి చాలా రకాలుగా అంటే బీజేపీని కావచ్చు, ఇటు కాంగ్రెస్. నాకు పోలీసు వాళ్ళు కొత్త కాదు, పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, జైళ్ళు కొత్త కాదు. ఎంతెంత రూపడ పోతుంటే అంతంత రాటుదేలి బయటకు వచ్చి మాట్లాడుతుంటే నేను మంచి సానబట్టి ఉన్నా. నేను వాళ్ళు ఎంత చేస్తే అంత మంచిది, అంత ఎక్కువ తిరుగుబాటుతోటి నడుస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఉన్నది, మొత్తం ఉన్నది, ఇంకెక్కువ చేస్తాం. వాళ్ళు ఇప్పుడు వీళ్ళని దొంగ కేసులు పెట్టినట్టుగా నా మీద కూడా మార్వాడి ఉద్యమం అప్పుడు చంద్రబాబుకు చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కాడికి వెళ్ళి డైరెక్ట్ అమిత్ షా కాడికి వెళ్ళి టెలిఫోన్లు వచ్చినాయట. వచ్చే నన్ను ఇంట్లోకి వెళ్ళి తీసుకొని పోయినరు. అప్పుడు ఏం బెదిరలే, నేను మీకే నష్టం జరుగుతుంది అని చెప్పిన, వాళ్ళకే నష్టం జరిగింది. ఈడ కాదు మా ఊరికి, మా అత్తగారి ఊరికి, అందరు ఊర్లకు పోయి ఎంక్వైరీ చేశారు. ఏం దొరుకుతుంది మనకు? గుడిసెలు ఉన్నోని మీద రాళ్ళు వేస్తే బాబు మీరు అద్దాల మెడలు ఉన్నాయి, తిరిగి మేము రాళ్ళు వేస్తే మీ అద్దాలు వలుగుతాయి, మీ గుండెల మీద అంతం మేము గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా అక్రమ కేసులు, అక్రమ అరెస్టులకు ఎవ్వడు భయపట్టోడు లేడు. నేను కాదు, ఈ మట్టిలో ఉన్న గుణం అది సంవత్సరాల తెలంగాణలో ఉండనియదు. దాంతోపాటు మేము కూడా ప్రచారం మొదలు పెడతాం. ఇక్కడ ఆల్రెడీ ఆయనకు ఎన్టీఆర్ ఘాట్ ఉన్నది, కొన్ని వందలాది విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. మరి అదే విగ్రహాలు ఆంధ్రాలో ఉన్నాయా, తెలంగాణలో విగ్రహాలు ఆంధ్రాలో ఉన్నాయా? సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులయ్యి చెన్నారెడ్డి కావచ్చు, అంజయ్య కావచ్చు, వీళ్ళై వెంగళరావులై కావచ్చు, ఎంతమంది విగ్రహాలు అక్కడ ఉన్నాయి మీరు చూపియాలి. వీళ్ళతో పాటు పివి నరసింహారావు, ప్రధానమంత్రి స్థాయికి పోయినటువంటి పివి నరసింహారావు వంగర ఊరిలో పుట్టి దేశం గర్వపడే విధంగా సక్సెస్ఫుల్గా 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసినటువంటి పివి నరసింహారావు విగ్రహాలు మీ దగ్గర ఉన్నాయా? మీ పోనీ ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహాలు పెడుతున్నారు. ఆయన ఒక సినిమా ఆర్టిస్ట్ అని చెప్పని కనుక ఉండేది ఉంటే ఆయన తాతలు ఉన్నారు ఇక్కడ, పైడి జయరాజులు, ప్రభాకర్ రెడ్డిలు, కాంతారావులు, వాళ్ళకన్నా ఎక్కువ సినిమాలు నటించి ఎక్కువ సినిమాలు రాసి, ఈయన ఉట్టి డైలాగులు రాయుడు, ఈయనకు డైలాగులు రావు మనరావు, కానీ మేకప్ వేసుకొని ఉండే కదా, కథలు రాసి అద్భుతమైన కథలు, పండంటి కాపురం, ఇటువంటి కథలు మొత్తం అంటే తెలుగు సమాజం మొత్తం గర్వపడే రీతిలో అదే సినిమా ప్రపంచంలో ఉన్నటువంటి సినారాయణ రెడ్డి కూడా ఉన్నాడు కదా, అటువంటి వాళ్ళ విగ్రహాలు పెడతలేరు. పోనీ ఇక్కడ ఉండి ప్రజల గురించి కొట్లాడి సర్వం ప్రజల గురించే ఒడ్డినటువంటి మా గదరన్న కావచ్చు, అందశ్రీ కావచ్చు, గూడంజన్న కావచ్చు, పోనీ ఈ ప్రాంతం అస్తిత్వం గురించి కొట్లాడినటువంటి సాహిత్యంలో ఉండి తిరుగుబాటు చేసి దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడి ఇక్కడున్న ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి ముచ్చల సత్యనారాయణ గారు సొంటోళ్ళు కావచ్చు, వాళ్ళ విగ్రహాలు కూడా ఇక్కడ రావాలి కదా. పోనీ యూనివర్సిటీ స్థాయిలలో ఉన్నటువంటి వాళ్ళు, మా కేశవరావు జాదవ్ సారా సొంటోళ్ళు గవాల విగ్రహాలు రావాలి. మా దాశరథి విగ్రహం కావాలి, దాశరథి విగ్రహం పెడుతున్నారు, దాశరథి కృష్ణమాచారి కావచ్చు, వాళ్ళే పెట్టాలి కదా. అటువంటి వాళ్ళే కాకుండా అసలు తెలంగాణకు సాహిత్యపరంగా, కళల పరంగా ఏమీ సంబంధం లేదు వీళ్ళకు. మళ్ళా గదే పాసిపోయిన ముఖాలు, ఎన్టీ రామారావు ముఖాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుడు ఎక్కడిది? మాకు సుఖసత్తయ్య కొన్ని వేల ప్రోగ్రాంలు ఇచ్చిండు ఆయన. సుఖసత్తయ్య ఒకటేసారి ఇట్లా ఒక క్షణంలో ఆడవేషం నుంచి మొగవేషంకు, తర్నేమల మొగవేషం నుంచి ఆడవేషంకి వచ్చి కొన్ని వందల గంటలు ప్రోగ్రాం కంటిన్యూస్గా 30 రోజులు కంటిన్యూస్గా ఒక కథ చెప్తే, ఇల్లమ్మ కథ చెప్తే, మల్లన్న కథ చెప్తే ఒక 30 రోజులు చెప్పేది. అటువంటి వాళ్ళు మిద్దరాములు కావచ్చు, ఇటువంటి వాళ్ళ విగ్రహాలు కావాలి కదా. వాళ్ళు ఉంటే తెలుస్తుంది కదా, ఇటువంటి గొప్పలు ఇక్కడ ఉన్నారని. మళ్ళీ అదే తాసిల ముఖాలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇక్కడ నేను వ్యక్తిగతంగా నేను కించపరిచే విధం కాదు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 12 సంవత్సరాల గత 10 ఏళ్ళల్లో చంద్రశేఖరరావు ఇటువంటి వాళ్ళని గౌరవించలే. వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే ఈయనే హోంగార్డ్ లెక్క కట్టబట్టుకొని పోయి నిలబడ్డాడు. కానీ తెలంగాణలో రఘువీర్రావు అటువంటి వాళ్ళు చచ్చిపోతే, ముచ్చరత్న గారు చచ్చిపోతే అని రాలే, ఇటువంటి వాళ్ళు రాలే. అంటే తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టేటువంటి వాళ్ళకి అవమానం చేసిండు. ఇప్పుడు ఈయన కూడా అదే పని చేస్తుండ్రు కనుక నిజమైన తెలంగాణ వాదుల చేతులల్లా తెలంగాణ రావాలి, ఉండాలి. అదే మా సొంటోళ్ళం కోరుతున్నాము. అదే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ తెలంగాణకు అవసరం ఉన్నది. అది తీసుకొచ్చే ప్రయత్నంలోనే క్రాంతి దళగా
నేను వర్క్ చేస్తున్నా, అది బరాబర్ జరుగుతుంది. గతంలో మీరు రవీంద్ర భారతిలో విగ్రహం పెట్టారు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టినప్పుడే మీరు దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అయినప్పుడు కూడా మరోసారి ఇటువంటి ప్రయత్నాలు జరగడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? తల మీద అధికార అహంకారము తల మీద నెత్తికెక్కింది, పిశాచి లెక్క తిరుగుతున్నది ఆయన తలకాయల, రేవంత్ రెడ్డి తలకాయల. పైసల మదం పెరిగింది, అధికార అహంకారం పెరిగి ఈ ప్రాంత అస్తిత్వాన్ని కొల్లగొట్టేటువంటి ప్రయత్నము జరుగుతున్నది. అది కూడా జనం లోపల రిజిస్టర్ అయింది. బాలసుబ్రహ్మణ్యం విగ్రహము ఓ కిరాయి గొంతుకకు పట్టాభిషేకం ఏందని చెప్పి ప్రశ్నించినాం కూడా అప్పుడు. అది అయినా పెట్టిండు, కానీ ఇప్పుడు అదేంది పోలీసు ప్రహారాలలో ఉన్నది. ఇది మైత్రివనంది కూడా, రేపు ఇక్కడ ఎంతమంది పోలీసు వాళ్ళు ఉంటారో తెలియదు, కానీ తెలంగాణ గుండె రోజు రోజుకు రగులుతున్నది. అది ఆరని నిప్పు రవ్వ నడుస్తూనే ఉన్నది. రోజు రోజు మీరే దానికి ఇట్లా ఊపి దానికి మీరే కట్టెలేస్తున్నారు. దాన్ని అది మండుతుంది. మండినాడు ఆ మంటలో వీళ్ళ అధికార అహము మొత్తం భస్మం అయిపోతుంది, బూడిదవుతుందని క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఈ విగ్రహాలను తెలంగాణను అగౌరవపరిచే రీతిలో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు కాబట్టి ఈ విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉంచనిచ్చే సవాలే లేదు. నేను అనుకున్నా ఇది జరగాల్సిన పని జరుగుతుంది. కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహంతో పాటు 369 మంది ప్రాణాలను 69 ఉద్యమంలో కాల్చి చంపినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి పేరు మీద పార్కు, ఆ విగ్రహం కూడా పోతుంది, ఇవన్నీ పోతాయి. నిజమైన తెలంగాణ ఇంకా రాలేదని చెప్పి అంటున్నాం. మా బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని కూడా వ్యతిరేకించినాం. ఇప్పుడు ఇటువంటి విగ్రహాలను కూడా వ్యతిరేకిస్తున్నాం, బరాబర్ వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళని చూపించి వీళ్ళే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు రెండింటికి ఐకాన్లు వీళ్ళే అన్నట్టుగా చూపిస్తున్నాం. వాళ్ళు తెలంగాణ ప్రజలకు ఐకాన్లు కాదు. ఇది జనానికి చెప్పదలుచుకున్నాం.